హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. వీణకు నెయ్యి. ఒక రాజుగారి ఆస్థానంలో ఒక వైణికుడు ఉండేవాడు. రాజుగారికి ఆ విద్వాంసుడంటే ఎంతో అభిమానం. విద్వాంసుడు కొంచెం బిడియస్తుడు. అందుచేత రాజుగారు అతన్ని అవసరాలు కనిపెట్టి అతని కుటుంబ పోషణలో ఏ లోటు రాకుండా చూస్తూ ఉండేవాడు. ఒక ఏడు వైణికుడు తన కుమార్తెకు వివాహం తలపెట్టాడు. రాజుగారు పెళ్లి ఖర్చులకు తగినట్టుగా ధన సహాయం కూడా చేశాడు. అయితే ఆ ఏడు దేశంలో పాడి పంటలకు కాటకం రావటం వల్ల వైణికుడు పెళ్లికి అన్ని వస్తువులు సమకూర్చాడు గాని నెయ్యి పుట్టించలేకపోయాడు. రాజుగారు తప్ప గత్యంతరం లేదనుకొని ఆయన రాజుగారి దర్బారుకు వెళ్ళాడు. కానీ నెయ్యి కావాలని రాజుగారిని అడగటానికి బిడియం వేసింది. వైణికుడు రానే వచ్చాడు కదా అని రాజుగారు అతని చేత కచేరీ ఏర్పాటు చేయించాడు. వైణికుడు వీణ వాయిస్తూ మధ్యలో ఆగిపోయాడు. ఆగారేం అని రాజుగారు అడిగారు. నెయ్యి కావాలి మహారాజా అని చప్పు నానేసి వైణికుడు భయపడిపోయి, వేళ్లకు నెయ్యి రాచుకుంటే గాని వాయింపు సరిగ్గా ఉండదు అన్నాడు. రాజు సంగతి గ్రహించి, వీణకు ఎన్ని డబ్బాల నెయ్యి కావాలి అన్నాడు. 2 డబ్బాలు చాలు మహారాజా అన్నాడు వైణికుడు ప్రాణం లేచి వచ్చి. ఈ కథను రచించిన వారు మండపాక ఉమాదేవి గారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.